అసలు ఇదేంటి? ఆర్కియాలజిస్టులకి ఇక్కడ కొన్ని ముక్కలు దొరికాయి. వాటిని వాళ్ళు ఒక దగ్గరగా చేర్చి ఇలా తయారు చేశారు. ఇది ఒక రీక్రియేషన్ మాత్రమే, కానీ ఒరిజినల్ గా ఎలా ఉందో సరిగ్గా అలాగే ఉండేలా జాగ్రత్త పడ్డారు. ఇంతకీ ఇదేంటి? ఇది ఒక చక్రమా? ఒక చక్రం అంటే ఎలాంటి చక్రం? ఇది కాల చక్రమా? కాదు, దీన్ని ధర్మ చక్రం అంటారు. అంటే దైవికమైన నియమాల చక్రం అని అన్నమాట. కానీ ఇది చూడటానికి మనకి తెలిసిన దానిలాగానే ఉంది కదా. మీరు ఇండియా జెండా మధ్యలో ఇలాంటి చక్రాన్ని చూసి ఉంటారు, కానీ ఈ చక్రంలో ఒక వింతైన డీటెయిల్ ఉంది. మీరు ఇక్కడ ఉన్న స్పోక్స్ లను కౌంట్ చేస్తే మీకు చాలా ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఇక్కడ మొత్తం 29 స్పోక్స్ ఉన్నాయి. ఇది చాలా వింతైన విషయం. ఇప్పుడు దీన్ని ఒక పెద్ద పిజ్జా అనుకోండి. దాన్ని మీరు 2 గానో 4 గానో లేదా 8 గానో కట్ చేయగలరు. కానీ 29 ముక్కలుగా కట్ చేయడం చాలా కష్టం కదా. అందుకే 29 అనేది చాలా ఆడ్ నెంబర్. ఇక్కడ ఆడ్ అంటే అది బేసి సంఖ్య అని మాత్రమే కాదు, బుద్ధిజంలో ఇదొక వింతైన ఆధ్యాత్మిక సంఖ్య. 29 అంటే 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. వరుసగా వచ్చే 3 నెంబర్ల స్క్వేర్ల మొత్తం ఇది. పైగా ఇదొక ప్రైమ్ నెంబర్. ఇలాంటి కాంబినేషన్ చాలా అరుదు. బుద్ధిజంలో 29ని ఒక పవిత్రమైన సంఖ్యగా భావిస్తారు. భూమిపై ఉన్న 4 దిక్కులు, అంతరిక్షంలోని నవగ్రహాలు మరియు జ్ఞానోదయం పొందిన 16 మంది సన్యాసులు, వీటి అన్నిటిని కలిపితే మొత్తం 29. అందుకే ఈ చక్రానికి 29 స్పోక్స్ ఉన్నాయి.